గుంటూరులో 1,98,00,000 నిధులతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేశారు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు వైసీపీ నేత ఫాతిమా సవాల్ విసిరారు. టీడీపీ స్థానిక నేతలు మైనార్టీల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. మైనారిటీలకు గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ తెలిపారు. సీఎం జగన్ మైనారిటీలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు నూర్ ఫాతిమా. తాము అవినీతి చేశామంటూ టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ సవాల్ విసిరారు. టీడీపీ వాళ్ళు దుష్ప్రచారాలు కానీ టీడీపీ వాళ్ళు రాజకీయం అనేది బయటపడింది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎలా చేస్తున్నారో అలాగే గుంటూరు తూర్పులో కూడా అదే విధంగా చేసుకుంటా వచ్చాము. నజీర్ అహ్మద్ వచ్చి అక్కడ ఏదో ఏవేవో మాటలు దూషణలు లేకపోతే ఏమో మీరేం చేశారు 5 సంవత్సరాలని చెప్తున్నారు. నేను ఒకే మాట సవాల్ విసురుతున్నాను టీడీపీ వాళ్ళని. గత 5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారు? అసలు మైనారిటీల కోసం ఏం చేశారు? రాష్ట్రం మొత్తం ఏం చేశారు? అలాగే గుంటూరు తూర్పులో మీరు ఏం చేశారు? అప్పుడు కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తానే ఉన్నారు. ఏమని అంటే నాకు నా పనులు చేరుకోనివ్వట్లేదు, నేను నా పనులు అన్ని అడ్డుపడుతున్నారు, నేను ఏది తీసుకెళ్ళినా కూడా తిరస్కరిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఆ టైంలో కూడా ప్రజల కోసం నాన్నగారు వెళ్ళి చంద్రబాబు నాయుడు మాకు 5 కోట్ల వరకు మీరు ఇవ్వండి, ఫండ్ ఇస్తే నేను పనులు చేయించుకుంటానంటే కూడా ఆ సమయంలో కూడా ఒక మైనారిటీ అని చూడకుండా ఆయనేమో దూషించారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న సోకాల్ టీడీపీ